బహ్రెయిన్లో తెలుగు కళా సమితి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ సందర్భంగా అంగరంగ వైభవంగా ఉగాది వేడుకలను జరుపుకున్నారు. తెలుగు వారంతా ఏకమై ఈ కార్యక్రమంలో ఆటపాటలతో సందడి చేశారు. బహ్రెయిన్లో తెలుగు కళా సమితి నూతన కార్యవర్గం కొలువు తీరింది. ఈ సందర్భంగా తెలుగువారంతా ఒకచోట కలిసి సంబరాలు చేసుకున్నారు. పిల్లలు పెద్దలు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగింటి సంప్రదాయాలను కళ్లకు కడుతూ సంబరాలు జరిగాయి. నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేస్తూ తమ బాధ్యతలు చక్కగా నిర్వహిస్తామని తెలిపింది. తెలుగువారు అందరినీ ఒకచోట ఒకే వేదిక మీద ఉంచడం తమ ధ్యేయమని తెలుగు కళా సమితి అధ్యక్షుడు గోపాల్ రెడ్డి ప్రకటించారు. తెలుగువారందరూ కూడా కలిసి ఉండాలని ఈ తెలుగు కళా సమితి ఏర్పడినప్పుడు దానికి తోడుగా ఈ బోత్ స్టేట్స్ నుంచి కూడా అందరినీ కూడా కలుపుకొని పోవడానికి ఈ సబ్ కమిటీస్ ఫామ్ చేసి వాళ్ళందరి సహకారం తీసుకోవాలని అదొక ప్రతిపాదన. లాస్ట్ మంత్ జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీలో గెలిపించి నాకు ఇంకా ఎక్కువ బాధ్యత అప్పగించారని అనుకుంటున్నాను. అందుకోసం ఆ బాధ్యతని కంపల్సరీ తప్పకుండా నిర్వహిస్తానని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బాలలు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. నృత్యాలు చేసి అలరించారు. గాయనీ గాయకులు పాటలు పాడి ఆకట్టుకున్నారు.